వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నోమెట్రిక్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందామండి. ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ ఆఫ్ యాంగిల్స్ హూజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే మనకు కాంప్లిమెంటరీ యాంగిల్‌లో 2 యాంగిల్స్ ఉంటే దాని ఈక్వాలిటీ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. మనకు ట్రయాంగిల్ ఏబీసీ అనేది తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబీసీ. మనకు ట్రయాంగిల్‌లో అన్ని యాంగిల్స్ కలిపి ఎన్ని డిగ్రీస్ ఉంటది? ఏ ట్రయాంగిల్, బి ట్రయాంగిల్, బి యాంగిల్, సి యాంగిల్ ఎంత? మనకు టోటల్‌గా ఎన్ని? 180 డిగ్రీస్ అవుతుంది. మనకు ఒక ట్రయాంగిల్‌లో అన్ని యాంగిల్స్ మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 180 డిగ్రీస్ అవుతుంది. సపోజ్ బి ఈక్వల్ టు రైట్ యాంగిల్ అన్నారు. రైట్ యాంగిల్ అంటే ఏంటి? మనకు బి అనేది 90 డిగ్రీస్. బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనం దీన్ని 90 డిగ్రీస్ ని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఏమవుతుంది? 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఏ ప్లస్ సి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత మనకి? 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు యాంగిల్ బికి ఏమో 90 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు యాంగిల్ ఏని ఎక్స్ అనుకుంటే బి ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది. ఇటు వెళ్తే ఏమవుతుంది మనకి? యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అవుతుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇప్పుడు మనము అన్ని సైడ్స్ కి మనము ఎలా రాస్తామో చూద్దాం. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ కి ఆపోజిట్ సైడ్ ఏంటిది మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది దీనికి? బీసీ. హైపోటేనియస్ ఏంటిది? ఏసీ. అలాగే కాస్ ఎక్స్ కి అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది దీనికి? యాంగిల్ ఏబి అవుతుంది. హైపోటేనియస్ ఎంత? ఏసీ అవుతుంది. అలాగే టాన్ ఎక్స్ అంటే ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటిది ఇక్కడ మనకి? బీసీ. అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఏబి. సీకెంట్ ఎక్స్ అంటే ఏంటిది మనకి? 1 బై సైన్ ఎక్స్ ఆర్ హైపోటేనియస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటేనియస్ ఎంత మనకి? ఏసీ. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది మనకి? బీసీ. సెక్ ఎక్స్ అంటే ఏంటిది? 1 బై కాస్ ఎక్స్. అంటే దీనికి 1 బై కాస్ ఎక్స్ అంటే ఏంటిది? దీనికి ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇది. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటిది? హైపోటేనియస్ బై అడ్జసెంట్ సైడ్. సెక్ అంటే హైపోటేనియస్ ఏంటిది మనకి? ఏసీ. అడ్జసెంట్ సైడ్ ఏంటిది మనకి? ఏబి. కాట్ అంటే ఏంటిది? 1 బై టాన్ ఎక్స్ ఆర్ మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ ఫార్ములా ఉంది కదా. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది దీనికి? ఏబి అవుతుంది. ఆపోజిట్ ఏంటిది మనకి? బీసీ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్స్ కి అయితే మనం ఇలా ఫైండ్ అవుట్ చేసాం. అలాగే యాంగిల్ సి ఈక్వల్ టు ఏంటిది? 90 మైనస్. ఇప్పుడు మనము యాంగిల్ ఏకి చూసామంటే యాంగిల్ ఏ అంటే ఎక్స్ అనుకున్నాం. అలాగే ఇప్పుడు యాంగిల్ సికి అంటే యాంగిల్ సి అంటే ఏంటిది? 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ అవుతుంది. 90 డిగ్రీస్ మైనస్. దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ అంటే ఏంటిది మనకి ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. ఆపోజిట్ సైడ్ ఏంటిది? యాంగిల్ సికి ఏబి బై హైపోటేనియస్ ఏమవుతుంది? ఏసీ. అలాగే కాస్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది? మనకు కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ సైడ్ ఏంటిది మనకి? యాంగిల్ సికి అడ్జసెంట్ సైడ్ బీసీ. హైపోటేనియస్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. అలాగే tan 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది? tan ఫార్ములా ఏంటి మనకి?
tan ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ ఏంటి యాంగిల్ దానికి ఏబి. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది సి యాంగిల్ కి బిసి అవుతుంది. అలాగే కొసిక్. కొసిక్ ఫార్ములా ఏంటిది మనకి హైపోటేనియస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటేనియస్ ఏంటి దీంట్లో ఏసి అండ్ ఆపోజిట్ సైడ్ ఏంటిది సి యాంగిల్ కి ఏబి. సెక్. సెక్ అంటే ఏంటిది మనకు హైపోటేనియస్ బై అడ్జసెంట్. హైపోటేనియస్ ఏంటిది ఏసి. అడ్జసెంట్ సైడ్ ఏంటిది మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బిసి. అలాగే కాట్ అంటే ఏంటిది మనకు ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటిది ఇక్కడ యాంగిల్ సికి బిసి అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏంటిది కాట్ కి యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఏబి బై ఏసి. దీంట్లలో ఏబి బై ఏసి ఎక్కడుంది ఏబి బై ఏసి అంటే కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏబి బై ఏసి. కాస్ ఎక్స్ వచ్చింది. అలాగే కాస్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ వచ్చింది. బీసీ బై ఏసీ ఎక్కడుంది దీంట్లో బీసీ బై ఏసీ ఎక్కడ సైన్ ఎక్స్ దగ్గర ఉంది. అంటే మనకు సైన్ కాస్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది మనకి సైన్ ఎక్స్ అవుతుంది. అలాగే సైన్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. అంటే సైన్ ఉంటే కాస్ ఎక్స్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది. అంటే మనకి ఇన్వర్స్ లో వస్తున్నాయి. అలాగే tan 90 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. ఏబి బై బీసీ ఎక్కడ ఉంది దీంట్లో ఏబి బై బీసీ అంటే కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ వచ్చేసింది. అలాగే కొసిక్. కాట్ ఏమైంది tan ఏమైంది కాట్ ఎక్స్ అయింది. అలాగే కాట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. బీసీ బై ఏబి అంటే tan ఎక్స్. అంటే ఇక్కడ tan 90 మైనస్ ఎక్స్ ఏమైంది కాట్ ఎక్స్ అయింది. అలాగే కాట్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది tan ఎక్స్ అవుతుంది. ఇవే అయింది. తర్వాత సెక్ చూద్దాం. సెక్ చూస్తే సెక్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది ఏసీ బై ఏబి. ఏసీ బై ఏబి ఎక్కడ ఉంది మనకి ఏసీ బై ఏబి సెక్ ఎక్స్ లో ఉంది. అంటే కొసిక్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది సెక్ ఎక్స్ అయింది మనకి. అలాగే సెక్ 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ వచ్చింది మనకి. ఏసీ బై బీసీ ఎక్కడ ఉంది మనకి కొసిక్ ఎక్స్ లో ఉంది. దాని ఈక్వల్ టు ఏమైంది కొసిక్ ఎక్స్ వచ్చింది. అంటే సెక్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది కొసిక్ అవుతుంది. చూడండి ఇక్కడ కొసిక్ 90 డిగ్రీస్ మైనస్ ఏమైంది సెక్ అయింది. సెక్ ఏమైంది కొసిక్ అయింది. అంటే ఇవి రెండు ఇన్వర్స్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే 90 డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది. కాస్ 90 ఏమవుతుంది సైన్ ఎక్స్ అవుతుంది. అలాగే tan 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది కాట్ ఎక్స్ అవుతుంది. అలాగే కొసిక్ ఏమవుతుంది సెక్ అవుతుంది. సెక్ ఏమవుతుంది కొసిక్ అవుతుంది. కాట్ tan అవుతుంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి చూసాము. ఇవి 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఇలా గుర్తుపెట్టుకోవడం మీకు కష్టం ఉంది కాబట్టి నేను 90 డిగ్రీస్ కి అలాగే 180 డిగ్రీస్ కి 360 డిగ్రీస్ కి ఎలా అవుతుందో చూద్దాం. ఇంతవరకు 90 మైనస్ ఎక్స్ చూసాం కదా. అలాగే 90 సైన్ 90 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఉంటే ఏమవుతుందో అది చూద్దాము. అలాగే సైన్ 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ ఉంటే ఏమవుతుంది. అలాగే సైన్ 180 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఉంటే ఏమవుతుంది. ఇలా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది. ఇలా మీకు ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా చేయడం కష్టం కాబట్టి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే అలాగే 90 మైనస్ ఉన్నప్పుడు చూసారు. అలాగే 90 ప్లస్ కి 180 డిగ్రీస్ కి 180 డిగ్రీస్ ప్లస్ కి
మనం ఎలా వస్తుందో అనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈజీగా ట్రిక్స్ నేర్చుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.